అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో మేమందరం సమిష్టిగా చేసిన అనేక కార్యక్రమాలు, ఎన్డీఏ భాగస్వాముల పార్టీలుగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేసే విధంగా అనేక కార్యక్రమాలు వారి శ్రేయస్సు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చాలా మనస్ఫూర్తిగా మా వంతు మేము కృషి చేశాం. స్వార్థం కోసం, స్వలాభం కోసం రాజకీయాల్లోకి రాలేదు. 100% ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో ఉన్న సందర్భంగా మేలు చేయాలి, మెరుగైన పరిపాలన అందించాలి. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయనకున్న ఆలోచనలు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కొత్తగా ఆలోచించే విధానం, సమాజాన్ని మరింత బలోపేతం చేసే విధంగా, యువతని ఉత్సాహపరిచే విధంగా, వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించాలనే తపన ఆయనలో ఏదైతే ఉందో ఆ వర్తమాన ఆలోచనలతోటి మా వంతు మేము క్షేత్రస్థాయిలో ప్రతి అడుగులో కూడా ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తూనే వచ్చాం. తెనాల్లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి రోజు నుంచి ఇచ్చిన మాట మేరకు ముందుగా పోలీస్ అధికారులతోటి గంజాయి పైన సమీక్షించి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు, రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు వ్యవస్థని తగ్గించే విధంగా మాత్రం పనిచేయకూడదు, వ్యవస్థని బలోపేతం చేయాలనే ఆలోచనతో చాలా లోతుగా వాళ్ళతో విశ్లేషించుకుని ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా గంజాయి విషయంలో దాదాపు 50 మందిని అరెస్ట్ చేశారు. 60 కిలోలు పైన గంజాయి పట్టుకోవడం జరిగింది. 100 రోజుల్లో ఖచ్చితంగా తెనాలిని మనం ప్రక్షాళన చేయాలి గంజాయి విషయంలో అనే పట్టుదలతో చేసిన కార్యక్రమాల్లో ఒక 80% వరకు మాత్రం ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం. 10-15 రోజుల్లోనే మనం ఆ 100% చేరే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. గతంలో పాలకులు అసలు నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉండిందంటే కనీసం కాలువలో పూడికి కూడా తీలేపోయారు. దానివల్ల ప్రతిసారి మనకి చిన్న వర్షం పడినా కూడా తెనాలు ఎటువంటి పరిస్థితులు ఉండేదో మీరు చూశారు. దూరదృష్టితోటి కాలువల ఆధునీకరణ, ఎక్కడైతే డ్రైనేజీలో ఫ్లో అడ్డుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి లేకుండా, కొంతమంది తెలుసో తెలియకో నిర్మాణాలు చేసుకున్నా కూడా వాళ్ళకి నచ్చజెప్పి ఇది మన తెనాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం మార్చుకోవాలనే భావన కలిగించే విధంగా ఒక మంచి వాతావరణంలోనే తెనాల్లో ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. ఎంత పెద్ద వర్షం పడినా, 24 సెంటీమీటర్ల వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు నీళ్ళు వెళ్ళిపోయేటట్టు తెనాల్లోనే కాదు పరిసర ప్రాంతాల్లో కూడా ఇరిగేషన్ కాలువలన్నీ కూడా మనం పూడికలు తీసాం. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వివిధ విభాగాల్ని, అక్కడ ఉన్న పరికరాలు ఈ రోజుల్లో మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి స్థాయిలో మనం తీసుకురాలేం. పెద్ద పెద్ద పరికరాలు నేను తీసుకొస్తాను, సిటీ స్కానింగ్ కానీ ఇతర అంశాలు కానీ అక్కడ రెగ్యులర్గా జరగాల్సిన కార్యక్రమాలు, పేద ప్రజలకి మనం మంచి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నప్పుడు తప్పకుండా ఇందులో దాతక సహకారం అవసరం. కొన్ని గ్రామాల్లో అయితే కాజీపేట, కొల్గూరు, హాఫ్పేట పూర్తిగా మునిగిపోయినాయి. దాదాపు 6,900 మంది రైతులు భారీగా నష్టపోయారు. చాలామంది హార్టికల్చర్ కొలిపర మండలంలో ఆ తోటలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. కాబట్టి ప్రతి రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎన్యూమరేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి ఎక్కడ పొరపాటు జరగకుండా, సుమారు 17,000 ఎకరాలు మనం నష్టపోయాం. ప్రతి రైతును ఆదుకునే విధంగా ఆ నమోదు చేసుకునే విషయంలో పొరపాటు జరగకుండా మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతుని గుర్తించి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే ఈ నష్టపరిహారం పడే విధంగా ప్రభుత్వం నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మేము ముందుకు వచ్చాం. తెనాలి నియోజకవర్గంలో కూడా అదే విధంగా, ఎందుకంటే దాదాపు 80% మంది కౌలు రైతులని అందరినీ కూడా ఆదుకునేటట్టు ఈసారి ఈ ఎన్యూమరేషన్ జరిగినప్పుడు ఈ పంట ద్వారా నమోదయ్యే విధంగా ప్రతిరోజు నేను సమీక్షించి అధికారులతోటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మనం చేసాం. దాదాపు 97% నమోదైంది మనకి, ఎక్కడ పొరపాటు లేకుండా. కాబట్టి 25వ తారీఖు నుంచి ఎప్పుడైతే నిధులు విడుదల చేసి వీళ్ళందరి ఖాతాలకు డబ్బులు చెల్లిస్తామో వాళ్ళందరికీ నష్టపరిహారం కొంతవరకు వాళ్ళకి ఆ వెసులుబాటు చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. వాస్తవంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా
మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా మనం చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. ప్రజల్లో మెరుగైన పాలన అందించే విధంగా మన తెనాలి నియోజకవర్గాన్ని, మన తెనాలి పట్టణాన్ని అద్భుతంగా ఒక మంచి ప్రణాళికతోటి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చి మనం పూర్తి చేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.